చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వైసీపీకి చెందిన సర్పంచ్ గోవిందయ్య మరికొంతమందిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మొండితోక రామారావు గురువారం పేర్కొన్నారు. రొంపిచెల్ల మార్కెట్ యార్డులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల దొంగ ప్రేమ నటిస్తున్నారని తెలిపారు. దళితుల ఓట్లతో గెలిచి అంబేద్కర్ ను అవమానించడం దారుణమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పంటించిన దుండగుడు వైసీపీలోని సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది దుండగులు కలిసి మా దళితుల యొక్క ఆత్మగౌరవమైనటువంటి మా దళితుల యొక్క జీవనాడైనటువంటి దళితులు రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నారంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశీస్సులు. ఆయన యొక్క విగ్రహాన్ని నిప్పంటించి ఆయన కాల్చడం పైన వైసీపీ పెద్దల యొక్క కుట్ర ఉన్నదని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు కనిగిరి బాలమురళీకృష్ణ, రొంపిచెర్ల మండల తెలుగు యువత అధ్యక్షుడిని. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్ప మండలంలోని దేవరంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడం జరిగింది. దీని వెనుక వైసీపీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కోడేకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ చెయ్యి ఉందని పబ్లిక్గా మన పోలీసులు ఎంక్వైరీలో తేలింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది.